నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 days పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 days పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ ఆర్తో ఇంకొక బ్యాడ్ వైబ్రేషన్ నేమ్. సో ఈ అబ్బాయి 10th మంచి మార్క్స్ వచ్చాయి, 90+. ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి. సో బీటెక్లో చేరాడు. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాడు. చదువుతున్నాడు, ఎగ్జామ్ రాలేకపోతున్నాడు. సో 3rd ఇయర్లో నన్ను కలిసేటప్పటికే 9 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 3rd ఇయర్లోకి వచ్చినాడు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని రావడం, సార్ ఈ అబ్బాయి పేరులో ఇది రాంగ్ ఉందా, మళ్ళీ అప్పుడు 10th ఎందుకు వచ్చాయి మార్కులు అంటే రాయి ఇసిరేస్తే పైకి వెళ్ళి మళ్ళీ కింద పడినట్టు పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు పైకి లేసి పడతారు. పైకి వెళ్ళేది అలాగే పైన ఉండిపోతే స్టార్స్, ఇలా పడిపోతే ఫెయిల్యూర్స్. సో మనం ఫెయిల్యూర్ స్టోరీగా ఉండిపోకూడదు. సో ఈ అబ్బాయి పేరు రాకేష్. సో రాకేష్ 3rd ఇయర్లో కలిసిన తర్వాత నేను ఇతని పేరులో ఒక్క అక్షరం మార్చాను. సర్టిఫికేట్లో ఏం మార్చద్దు, బుక్స్ మీద నేను చెప్పిన స్పెల్లింగ్, బైక్ మీద నేను చెప్పిన స్పెల్లింగ్, ఎవరికి ఎస్ఎంఎస్ చేసినా గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రాకేష్ అని నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టండి, నేను చెప్పిన స్టోన్స్ వేసుకోండి, నేను చెప్పినట్టు లక్కీ కలర్స్, లక్కీ నంబర్, సెల్ ఫోన్ నంబర్ కూడా నేను 7 నంబర్ పెట్టుకోమన్నాను. 7 సిరీస్లో అంటే 25, 34, 43 ఈ సిరీస్లో ఉంటే అదృష్టం ఎక్కువ ఇతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. సో అలా పెట్టుకున్నాడు. కమ్యూనికేషన్స్ బాగున్నాయి, బ్రెయిన్లోకి అంతా బాగా వెళ్ళడం మొదలుపెట్టింది, అన్ని కామ్ అవ్వడం మొదలుపెట్టాడు. కోపం ఎక్కువైంది, కోపం తగ్గింది. కోపానికి కారణం కూడా నేను చూపిస్తాను రాకేష్లో ఏముందో. రాకేష్లో 18 ఉంది, 12 ఉంది, 6, 3 ఉంది. సో 18 వల్ల టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. 12 వల్ల రివర్స్, చదువుకోవాలి, సో ముందుకెళ్ళి వెనక్కి రావాలి. సో 10th ఇంటర్ బీటెక్ వరకు బాగా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి, దట్ ఈస్ కాల్డ్ రివర్స్. అండ్ 6, 3 వల్ల జీవితం, ఆరోగ్యం, కాపురం పాడవ్వాలి. సో ఇచ్చిన తర్వాత 3rd ఇయర్ నుంచి బాగా ఇంప్రూవ్ అయ్యాడు. 1st ఇయర్ 2nd ఇయర్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకున్నాడు. 4th ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా పాస్ అయ్యి ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ బెంగళూరు నౌ, గెటింగ్ బిగ్ శాలరీ, ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో అసలు రాకేష్లో ఏముంది? సో 2, 1, 2, 5, 3, 5, 3, 5, 10, 13, 18. సో టోటల్ నంబర్ 18 బ్యాడ్. 18లో A1, E5, 6 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. 6 అంటే శుక్రుడు, రాక్షస గురువు. 12 అంటే 3 దేవతల గురువు. 6, 3 ఎఫెక్ట్. ఈ 12 రివర్స్ లైఫ్. సో ఒకే పేరులో 3 రాంగ్ నంబర్. 18 టెన్షన్ నంబర్. సో చదివింది గుర్తుండదు, మర్చిపోవడం, టెన్షన్లోకి వెళ్ళడం, చదివింది లాస్ట్ మర్చిపోతూ ఉంటారు 18 అంటే. దీనివల్ల ఎడ్యుకేషన్లో ప్రాబ్లం, ఫ్రెండ్స్తో అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. పెళ్ళైనాక మళ్ళీ 18 డైవర్స్ నంబర్ అంటాం. సో స్టూడెంట్ అప్పుడు చదివింది మర్చిపోయేలా చేసేది 18. ఎందుకంటే 1 సన్, 8 శనీసుడు, ఇద్దరికి పడదు, చెడగొట్టాలి. పడనోళ్ళు ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు చెడగొట్టినట్టు ఒంట్లో పెట్టుకుంటే ఒళ్ళు చెడగొడతారు.
సో 18 ఇస్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్. సో 12 అనేది రివర్స్ లైఫ్. సో బాగా ముందుకెళ్ళినోడు వెనక్కి వచ్చేది 12. సో చదువుకోవాలి, బాగా చదువుకోరు, మార్కులు బాగా రావాలి, మార్కులు రావు, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోరు. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ 100% ఎఫర్ట్స్ దే స్టార్ట్ ఫాలింగ్ డౌన్ డౌన్ డౌన్. అండ్ ఈ 6, 3, సో ఒక పిలిచే పేరులో 6 అన్నా ఉండొచ్చు, 3 అన్నా ఉండొచ్చు. 6 శుక్రుడు రాక్షల గురువు, 3 దేవతల గురువు. 6, 3 కలిసి ఉంటే ఆ జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ రాకేష్. అండ్ ముందుగా చాలామంది రాఖీ, రాకు, రాఖీ అంటూ ఇలా పిలిపించుకోకూడదండి. ఒక పేరుని పగలగొడితే పేరు మంత్రం, ఆ మంత్రంలో లెటర్ యాడ్ చేసుకోవడమో తీసడం చేసుకోవాలి. పేరుని పగలగొడితే దాంట్లో నుంచి దైవత్వం పోయి దాంట్లోకి నెగిటివ్ వైబ్రేషన్స్ దూరుతాయి. చిరంజీవి బాగుంటే చిరు బాల, యువరాజ్ సింగ్ బాగుంటే యువి బాల, రవితేజ అంటే రవి బాల, తేజ బాల. సో ఈ రాకేష్లో 3 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. మీ పేరు కూడా ఒకవేళ రాకేష్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ ఆన్లైన్ ఆర్ డైరెక్ట్. ఆన్లైన్ రోజు చేస్తుంటాము. ఈరోజు మీరు ఫీజు కడితే 24 అవర్స్లో మీకు షీట్ వస్తుంది. లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని గెలుపు వైపు తీసుకెళ్ళేది పేరు ఎంత ఇంపార్టెంటో లక్కీ స్టోన్స్ అంత ఇంపార్టెంట్. సో లక్కీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వేసుకోండి. వెండిలోనే వేసుకోండి, బంగారులో వద్దు. మెడలో వేసుకోండి. చికెన్ మటన్ తింటూ చేతిలో వేసుకుంటే అది చాలా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. మెడలో వేసుకోవడం ద్వారా మనం చాలా చాలా సక్సెస్ సాధిస్తాం. సో అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకాలు చేసి చూపిస్తాను, ఫాలో అవ్వండి. అండ్ నేరుగా వచ్చాము మనకుండా నేనే మాట్లాడతా అని నేనే చెప్తా కాబట్టి బాగా అర్థమవుతుంది. నేరుగా రావడానికి ఆదివారం పూట మణికొండ ట్రై చేయండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను. ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 years వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను.
సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.